ఇక్కడ వచ్చిన పెద్దలు మిగతా అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కిసాన్ సెస్ లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెస్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బిదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెస్ లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలా మంది ముందుకు వస్తారని. వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన సిఇఓ కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను దిలీప్ సింఘానీ గారు చైర్మన్. అతను ఎక్స్ ఎంపీ, మినిస్టర్గా కూడా గుజరాత్లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్గా, ఇఫ్కో చైర్మన్గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లు కలిసి ఉంటా. ఆయన ఎక్కువ గుజరాత్లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఇఓ గారు చెప్పాలి దీనికి. నేను తప్పు మాట్లాడుతుంటే నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు ఇంతకుముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, పాత పరిచయం నాకు. అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతను. సో అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు, దాదాపు ఫ్యూ మంత్స్ బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ ని చూడండి, ల్యాండ్ ఇస్తాము, ఏదో ఒక స్కీమ్ లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజ్ కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్లో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు, ఈ చైర్మన్ అండ్ ఎండి, చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎండి సాయి గారు 23 years యంగ్స్టరు, ఎంటర్ప్రెన్యూరు. చాలా సంతోషం ఈ ఏజ్ లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ, జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఎథనాల్ ప్లాంట్. అది కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత చాలా మంది వస్తూ ఉన్నారు రకరకాలు. ఈ మధ్య ఎక్స్ప్లోజివ్ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఆ ల్యాండ్ కాస్ట్ కాడ కొంచెం వాళ్ళు వెనక్కిపోయారు. వాళ్ళు కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నాను. ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అది, వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలా. మీ గ్రామాల వాళ్ళు అందరికి కూడా చెప్తున్నాను, కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉంటే వీళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పిస్తారు. దాదాపు 500 నుంచి 700 మందికి అవకాశం కూడా ఉంది ఇక్కడ. సో మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ చెప్పాలా శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీ ఇద్దరికి ఇక్కడ మొదలు పెట్టిన దానికి ధైర్యం చేసి మీరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నాను, ఇక్కడికి రావడం, మీరు సెలెక్ట్ చేసి ఈ ఇఫ్కో సెస్ లో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. అందరికి కూడా ధన్యవాదాలు. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ
సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.